హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్ మోర్ ప్లాట్. నేను ఈ వీడియోలో మీకు ఒక మంచి ఓపెన్ ప్లాట్స్ అండి, తక్కువ కాస్ట్లో ఆల్మోస్ట్ ఒక 20 lakhsలోనే మనకు మన బడ్జెట్లో ఓపెన్ ప్లాట్స్ నేను మీకు షేర్ చేయబోతున్నాను. ఇది ఆదూరిస్ గోల్డెన్ హైట్స్ అని చెప్పేసి మనకు రాజాపూర్ అండి. మనకు నియర్లీ NH44 బెంగళూరు నేషనల్ హైవే ఉంది కదా, హైదరాబాద్ బెంగళూరు నేషనల్ హైవేకు ఒక 1.5 kilometer డిస్టెన్స్లోనే వస్తుంది. రాజాపూర్ అని చెప్పేసి మనకు బాలనగర్ ముందు వస్తుంది, బాలనగర్ దగ్గర వస్తుంది. సో మనకు రాయ్పూర్ టెల్గేట్ దాటిన తర్వాత వస్తుందండి ఇది. మనకు హార్డ్లీ మన ఎయిర్పోర్ట్ నుంచి ఒక హాఫ్ అన్ అవర్ ఉంటుంది. షాద్ నగర్, శంషాబాద్ షాద్ నగర్ దాటిన తర్వాత ఈ రాజాపూర్ వస్తుంది. జడ్చర్లకు నియర్ బై ఉంటుంది. ఇది మనకు ముడా అప్రూవల్ అండ్ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్. ముడా అప్రూవల్ ప్రాజెక్ట్ అండి, చూస్తున్నారు కదా. ఇది మొత్తం కూడా ఆర్చి కమాల్ ఈ విధంగా వస్తుంది. ఆల్రెడీ ఇందులో మనకు 40 feet రోడ్, 30 feet రోడ్, బీటీ రోడ్స్ ఉన్నాయి. ఎంట్రన్స్ ఆర్చి విత్ గేట్ వస్తుంది. మనకు బ్యూటిఫుల్ ల్యాండ్స్కేప్ పార్క్ కూడా ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఎవెన్యూ ప్లాంటేషన్ కూడా ఇక్కడ మొత్తం ప్లానింగ్ ఉంది. ఎలక్ట్రిసిటీ ఉంది ఆల్రెడీ. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థను ఆల్రెడీ సిద్ధం చేస్తున్నారు. ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ కూడా ఇక్కడ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ లో ఉంది. ఇక్కడ వాటర్ ట్యాప్ కనెక్షన్స్ కూడా ఉంటాయి. ఎవరి ప్లాట్ కూడా సఫిషియంట్ అండర్ గ్రౌండ్ వాటర్ కూడా ఉంటుంది. మనకు 24/7 సెక్యూరిటీ కూడా ఉంటుంది. మనకు 10 years ఫ్రీ మెయింటెనెన్స్ అండి. 10 years వరకు మనకు మెయింటెనెన్స్ ఉంటుంది. ఎక్కడా కూడా ఇలాంటివి చాలా తక్కువగా ఉంటాయి ఈ మెయింటెనెన్స్ యాక్టివిటీస్. ఇక్కడ మనకు ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉంటుంది. క్లియర్ కట్ టైటిల్ ఉంటుందండి. ముడా అప్రూవల్, రేరా రెండు మస్ట్ గా ఉంటాయి. ఈ రెండు కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. స్పాట్ రిజిస్ట్రేషన్ తక్కువ కాస్ట్ లో ఒక 20 lakhs బడ్జెట్ లో ఒక 150 square yards ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఉంటే గనక ఇలాంటివి సెలెక్ట్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, మొత్తం రోడ్లు కూడా కన్స్ట్రక్షన్ phase 1, phase 2 గా రెండు రకాలుగా డెవలప్మెంట్ జరుగుతుంది. మనకు డిస్టెన్స్ పరంగా చూసుకుంటే గనక హైదరాబాద్ బెంగళూరు నేషనల్ హైవేకు జస్ట్ 2 minutes లోనే ఉంటుంది. రీజనల్ రింగ్ రోడ్ అంటే RRR కు మనకు ఒక 5 minutes డ్రైవ్ సరిపోతుంది. ఇక్కడ పోలేపల్లి సెజ్ మనకి ఇక్కడ కనపడుతుందండి. పోలేపల్లి సెజ్ ఇక్కడ నుంచి మనకు కనపడుతూ ఉంటుంది. పోలేపల్లి సెజ్ నియర్ బై ఉంటుంది. అలాగే శ్రీ రామేశ్వరం టెంపుల్ కూడా ఉంటుంది దగ్గరలోనే, ఒక 10 to 15 minutes డిస్టెన్స్ లో. షాద్ నగర్ టౌన్ ఇక్కడికి ఓన్లీ ఒక 15 to 20 minutes డ్రైవ్ లోనే మనం వెళ్ళిపోతాం. ఓఆర్ఆర్ అయితే మనకు హాఫ్ అన్ అవర్ పడుతుంది ఇక్కడ నుంచి. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ శంషాబాద్ ఇది 35 minutes లో మనం రీచ్ అయిపోతాము. మనకు నియర్ బై షాద్ నగర్ వరకు MMTS కూడా ఎక్స్టెన్షన్ ఉంటుంది. ఇది మొత్తం కూడా గవర్నమెంట్ ప్లానింగ్ లోనే ఉంది. నియర్ బై మనకు హెరిటేజ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. జూ పార్క్ ఇక్కడికి మూవ్ అవబోతుంది. దీనికి దగ్గరలోనే నియర్ బై మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్స్, ఆల్రెడీ 2 మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్స్ ఇక్కడ కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి. టాటా సోషల్ సైన్స్ యూనివర్సిటీ ఉంది. అలాగే జాన్సన్ వేర్ హౌస్ కూడా ఉంది. అమెజాన్ వేర్ హౌసెస్, అలాగే నాట్కో ఫార్మాస్, MSN ల్యాబ్స్, LV ప్రసాద్ హాస్పిటల్, నాట్కో ఐ సెంటర్, అలాగే DLF టౌన్షిప్స్, ఏషియన్ పెయింట్ ప్లాంట్స్, ఇవన్నీ కూడా ఈ నియర్ బై ఉంటాయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది మొత్తం కూడా మనకు పార్క్ ఏరియా. చాలా బాగా డెవలప్మెంట్ జరుగుతుంది ఈ ఏరియాలో. మీరు కనుక ఈ టైంలో కనుక తీసుకుంటే తక్కువ కాస్ట్ లో ఒక ఆల్మోస్ట్ ఒక 5 years తర్వాత ఇది రెట్టింపు అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. మనకి ఇక్కడికి అన్ని కూడా ఎక్కువగా గవర్నమెంట్ ఫ్యూచర్ సిటీ అని చెప్పేసి ఇట్లాగా చాలా తొందరగా డెవలప్మెంట్ కు స్కోప్ ఉందండి ఇక్కడ. ఎందుకంటే మన బెంగళూరు హైవే కూడా ఇప్పుడు 6 lane హైవే అవ్వబోతుంది. ఇప్పుడు ఉన్న జనాభా ఇది ఫ్యూచర్ సిటీగా కూడా మనం చెప్పుకుంటున్నాం ఈరోజు షాద్ నగర్ ఇదంతా కూడా. సో ఎవరైనా సరే తక్కువ బడ్జెట్ లో చూస్తున్న వాళ్ళు కనుక ఉంటే ఒక 20 lakhs లో మనం ఒక 150 square yards ప్లాట్స్ తీసుకుందాము అలా ప్లానింగ్ అనుకుంటే ఇలాంటి ప్లేసెస్ ఒక మంచి మంచి లొకేషన్, మంచి ప్రైమ్ లొకేషన్స్ అండి. ఇక్కడ మనకు రెడీ టు కన్స్ట్రక్ట్ ఇండిపెండెంట్ హౌసెస్ కట్టుకోవచ్చు. డూప్లెక్స్ హౌసెస్ కానీ, గెస్ట్ హౌస్ కానీ, వీకెండ్ విల్లాస్ కానీ, ఇట్లా మీ ఇష్టం, మనం ఏదైనా సరే ప్లాన్ చేసుకోవచ్చు. అందరు ఏం చెప్తారంటే ఈ సిటీకి చాలా దూరంగా ఉంటుంది అట్లా ఇట్లా అని చెప్తారు. అవన్నీ కూడా మీరు ఎవరు కూడా నమ్మవద్దు. ఎందుకంటే ఈ రోజు దూరమే రేపు దగ్గర. ఇది మనం సిటీలో ఉన్న వాళ్ళని చూస్తూనే ఉన్నాం ప్రతిరోజు కూడా. సో ఎవరైనా సరే మీ అమౌంట్ను వాళ్ళకి వీళ్ళకి ఇచ్చి అవి రాకుండా బాధపడడం కన్నా మనం ఆ అమౌంట్ని ఇలా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం వల్ల, మన దగ్గర ఉన్న తక్కువ అమౌంట్ని ఈ విధంగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం వల్ల రేపొద్దున ఈ తక్కువ అమౌంట్ ఎక్కువగా మనకు 2-3 times 10 times కూడా మనకు రాబడి వచ్చే విధంగా ఉంటుంది. మనం ఉండాలనుకుంటే కనుక మన భావితరాలు కానీ, మన పిల్లలు కానీ సిటీలో స్పేస్ లేదు కాబట్టి మనం డెఫినెట్గా అవుట్ సైడ్కి వెళ్ళాలి. సో ఇది ఒక మంచి చక్కటి అవకాశం. ఇక్కడ ఇప్పుడిప్పుడే డెవలప్మెంట్లోకి వచ్చింది కాబట్టి మొత్తం కూడా ఇక్కడ ఉన్న డేటా సెంటర్స్ కానీ, ఇక్కడ ఉన్న సెజ్ కానీ ఈ విధంగా మొత్తం ఉన్నాయి కాబట్టి మనం ఇక్కడ డెఫినెట్గా ఈ డెవలప్మెంట్ అనేది ముందుకు వెళ్తుంది. సో ఎవరైనా సరే ప్లానింగ్లో ఉంటే గనక ముడా అప్రూవల్, రేరా ప్రాజెక్ట్స్ అండి. క్లియర్ టైటిల్, స్పాట్ రిజిస్ట్రేషన్,
తక్కువ అమౌంట్‌లోనే అయిపోయిద్ది. మమ్మల్ని కన్సల్ట్ చేయండి. మేము కూర్చొని మాట్లాడతాము. మిమ్మల్ని తీసుకువెళ్తాము. మీకు నచ్చితేనే ప్లాట్ బుక్ చేసుకోండి. మళ్ళీ మళ్ళీ చెబుతున్నా, మీకు నచ్చితేనే ప్లాట్ బుక్ చేసుకోండి. డెవలప్‌మెంట్స్ చూడండి. ఆధురి అంటే ఈరోజు వచ్చిన కంపెనీ కాదు. ఆల్మోస్ట్ ఒక 20+ ఇయర్స్ చరిత్ర గల కంపెనీ. ఈ మధ్య ఒక వెంచర్ అయితే చాలా చాలా ఫాస్ట్‌గా అసలు 75 ఎకరాస్ ఒక చాలా ఫాస్ట్‌గా కంప్లీట్ అయిపోయింది మొత్తం గూడా. సో, ఆ విధంగా ఉంటుంది ఆధురి గ్రూప్‌లో. చూస్తున్నారు ఇది మొత్తం కూడా లైటింగ్ గానివ్వండి, రోడ్లు గానివ్వండి, ఈ విచ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా బాగా కన్‌స్ట్రక్షన్ జరుగుతుంది. సో, ఎవరైనా సరే త్వరపడండి. ఇప్పుడే మేల్కోండి. జాగ్రత్త పడండి. ప్లాట్ బుక్ చేసుకోండి.